పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వాలంటే మన రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నామనేది చాలా కీలకం. సమయాన్ని కంట్రోల్ చేయగలిగితే జీవితాన్ని కంట్రోల్ చేయగలిగినట్టే. దీనికి ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉంది. రాత్రి త్వరగా పడుకుని పొద్దున్నే లేవడం, ఏటం కష్టమైన పనుల్ని పొద్దున్నే పూర్తి చేయడం, ఇంకా పొమ్మడోరో లాంటి టెక్నిక్స్ని వాడటం. ముఖ్యంగా పని చేసేటప్పుడు సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇదే. ఈ ప్లాన్ బయట పనుల నుంచి మెల్లగా మన లోపలి ఆలోచనల వైపు ఎలా వెళ్తుందో చూడాలి. ఇక్కడ మనం ఎదుర్కోవాల్సిన పెద్ద ఛాలెంజ్ ఓవర్ థింకింగ్. ఈ నంబర్ చూడండి. ఓవర్ థింకింగ్ ఎంత అనవసరమో ఈ ఒక్క నంబర్ చెప్తుంది. మనం టెన్షన్ పడే విషయాల్లో 80% అసలు జరగవట. అంటే మన మెంటల్ ఎనర్జీలో చాలా భాగం కేవలం మన ఊహలకే వేస్ట్ అయిపోతుందన్నమాట. అయితే ఈ ఓవర్ థింకింగ్ సైకిల్ని బ్రేక్ చేయడం ఎలా? దీనికి ఈ సమాచారం ఒక సింపుల్ 4 పదాల మంత్రాన్ని చెబుతోంది. ఏది జరిగినా నేను చూసుకుంటాను. ఇలా మనం చెప్పుకోవడం వల్ల టెన్షన్ తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్.